ఈరోజు ఈ వీడియోలో మనం కర్కాటక రాశి కర్కాటక లగ్నంలో జన్మించిన వాళ్ళకి సంబంధించి ఒక చక్కటి విపరీత రాజయోగం గురించి తెలుసుకుందాం. మీరు చూసిన రకరకాల యోగాలకి ఈ యోగాలకి చాలా డిఫరెన్స్ ఉంటుందన్నమాట. ఈ యోగం తప్పకుండా జాతక చక్రంలో ఉంటే అది లైఫ్ స్టార్ట్ అయిన కాడి నుంచి ఆ వ్యక్తి పుట్టిన కాడి నుంచి కూడా ఆ యోగ ప్రభావం అనేది ఖచ్చితంగా తెలుస్తుందన్నమాట. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఈ యోగం అనేది ఎలా ఏర్పడుతుంది, ఈ యోగం ఎలా చూసుకోవాలి, ఈ యోగం ఎలా ఉంటే ఎలాంటి ఫలితాలు వస్తాయి, ముఖ్యంగా కర్కాటక రాశి కర్కాటక లగ్నంలో ఉన్న వాళ్ళకి ఈ యోగం ఉందంటే తప్పకుండా వాళ్ళ జీవితంలో మంచి సక్సెస్ సాధించే అవకాశం ఉంటుందన్నమాట. మీ జాతకంలో ఈ యోగం ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఎన్నో చోట్ల జాతకం చూయించుకుని ఎన్నో పూజలు చేసి ఇక దేవుడి మీద నమ్మకం లేదు, నా రాత మారదు, అప్పుల బాధలు కానీ, బిజినెస్ ప్రాబ్లమ్స్ కానీ, ఉద్యోగంలో సమస్యలు కానీ, పెళ్లి వల్ల, ప్రేమ వల్ల మోసపోవడం, దారుణంగా వేరే వ్యక్తుల వల్ల ఇబ్బంది పడడం, ఇలాంటి సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుందా, ఆన్లైన్లో ఇలాంటివి ఒక 100 ఉన్నాయి, ఇదంతా ఫ్రాడ్, ఇలాంటివి ఏమీ కూడా జరగవు, మన కర్మను అనుభవించాల్సిందే, అసలు నేను ఉద్యోగం చేయాలా వ్యాపారం చేయాలా, ఏది కలిసి వస్తుంది, నాకు మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది, ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, అసలు ఇప్పుడు నాకు ఈ సమస్యలన్నీ ఎప్పుడు తీరుతాయి, ఇలాంటి ప్రశ్నలకు సమాధానం గాయత్రి జ్యోతిషాలయం ద్వారా మీరు తెలుసుకోవచ్చు. మీ పుట్టిన వివరాలు లేదా ఈ పేరు బలాన్ని అనుసరించి జాతక చక్రం వేసి మీకు అనుకూల గ్రహాలేంటి, ప్రతికూల గ్రహాలేంటి, కాలసర్ప దోషం కానీ, లగ్న దోషం కానీ, శని కుజ గురు గ్రహాల యొక్క అనుకూలత ఎంత ఉంది, ఏ గ్రహాలు మీ ప్రస్తుత సమస్యకు కారణం, మీకు నడిచే దశలు అంతర్దశలు ఎంతవరకు యోగిస్తున్నాయి, ఇవన్నీ పరిశీలించి దశ మహావిద్యల ద్వారా చక్కటి మంత్రం ఇవ్వబడును. అది చదివిన ఒక 4 వారాల నుంచి మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. ఇంకా చక్కటి డెవలప్మెంట్ కోసం ఇండియాలో కొంతమందికే తెలిసిన సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా కూడా పరిష్కారం చూపబడును. దీనికోసం మీరు పైన కనిపిస్తున్న 9160803649 అనే నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు, మీ పేరు పంపించి దాంతోపాటు ఫీజు 2000 రూపాయలు ఫోన్పే కానీ గూగుల్ పే ద్వారా కానీ పంపించి స్క్రీన్ షాట్ని ఇదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపిస్తే వారం నుంచి 10 రోజులలోపు ఒక రోజు ముందుగా మీకు తెలియజేసి ఆ టైంకి ఫోన్ చేసి మీ జాతకానికి సంబంధించిన విషయాలను తెలియజేసి చక్కటి మంత్రం ఇవ్వబడును. 4 వారాల తర్వాత తప్పకుండా మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. గాయత్రి జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తుంది కర్కాటక రాశి కర్కాటక లగ్నం వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ వీడియోలో కర్కాటక లగ్నంలో కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి సంబంధించి ఒక చక్కటి యోగం గురించి తెలుసుకుందాం. దాని పేరే విపరీత రాజయోగం అనమాట. ఇది మీరు రకరకాల యోగాలు, రకరకాల శుభయోగాల గురించి యూట్యూబ్లోను లేకపోతే పుస్తకాల్లోనూ రాస్తూ ఉంటారనమాట. ఇంక్లూడింగ్ గజకేసర యోగం గురించి కూడా చెప్తూ ఉంటారు. అయితే చాలామంది జాతక చక్రాల్లో ఈ యోగాలన్నీ చూసుకుని ఇవి ఏంటి, మనకి ఏం పనిచేయట్లేదు, లైఫ్ ఏంటి ఇలా ఉంటుందని చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే వాటిలన్నీ ఆ యోగాలు వేరు, ఈ యోగాలు వేరు అనమాట. ఈ యోగం పాపగ్రహాల వల్ల ఏర్పడుతుందన్నమాట. అంటే పాపగ్రహాలంటే పాపస్థాన అధిపతుల వల్ల ఏర్పడే యోగం అనమాట. ఇది ఖచ్చితంగా ప్రతి వ్యక్తి జాతకంలోనూ కూడా ఉంటే అది వాళ్ళని అన్ని రకాలుగా కూడా నడిపిస్తుందన్నమాట. ముఖ్యంగా ఈ యోగం వల్ల ఒక్కసారిగా మీరు కోటీశ్వర్లు అయిపోతారు, లేకపోతే మొత్తం తిరగబడిపోద్ది, లైఫ్ అంతా ఎక్కడికో వెళ్ళిపోద్ది, ఇలా కుబేర్లు అయిపోతారు, ఇలా అబద్ధం చెప్పే యోగం కాదనమాట. ఈ యోగం వల్ల ఏమవుతుంది అంటే ముఖ్యంగా ఈ యోగం వల్ల మనకి ఫస్ట్ నుంచి కూడా లైఫ్లో మీ యోగం ఉండడం వలన మీకుందనుకోండి మీ తల్లిదండ్రులకు కలిసి వస్తుంది. ముఖ్యంగా అంటే ఏంటంటే మనం చాలామంది చూస్తూ ఉంటాం, నేను డాక్టర్ అయిపోయా, యాక్టర్ అయిపోయాను ఇలా చెప్తూ ఉంటారు. ఊహించని పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. మనం లైఫ్లో ఏది కూడా అనుకున్నది కాకుండా అనుకోంది, మన స్థాయికి మించింది, ఫైనాన్షియల్గా మనం జీవితంలో సాధించలేమనుకోంది, ఇదంతా కూడా ఈ యోగం వల్ల ఏర్పడుతుంది. ముఖ్యంగా ఈ యోగం ఉండడం వలన మంచి స్కూల్లో చదువుకోవడం కాడి నుంచి, కాలేజీలో చదువుకోవడం కాడి నుంచి, ఇంట్లో వసతుల కాడి నుంచి మీ వల్ల తల్లిదండ్రులకు కూడా ఇది మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట. చాలా తక్కువ స్థాయి వ్యక్తులు, ఫైనాన్షియల్గా తక్కువ స్థాయి వ్యక్తులు కూడా ఈ యోగం వలన మంచి చదువుకోవడం, ముందుకు వెళ్ళడం, లైఫ్లో ఎప్పుడు కూడా ముందుకు తీసుకువెళ్తూ ఉంటుంది. ఈ యోగం లేదు, తక్కువ స్థాయిలో ఉన్నా సరే వాళ్ళు ఏంటంటే చదువుకోలేక పనికి వెళ్ళిపోవడం, లేకపోతే
ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సూసైడ్ చేసుకోవడం, లేకపోతే వాటికి లొంగిపోవడం, విపరీతమైన అలవాట్లకు వెళ్ళిపోవడం ఇలా ఉంటుంది. ఈ యోగం వల్ల ఏమవుతుందంటే ముఖ్యంగా ఎక్కడ ఆగరనమాట, ముందుకు వెళ్తూనే ఉంటారు. ఎన్ని కష్టాలు రాని, ఎన్ని ఇబ్బందులు రాని, తట్టుకోలేని బాధలు రాని, వాటి నుంచి తేరుకుంటూ భయపడకుండా ఎప్పటికప్పుడు తెలివిగా ఆలోచిస్తూ ముందుకు వెళ్తూ ఉంటారనమాట. ముఖ్యంగా ఈ యోగం వల్ల జరిగేది ఏంటంటే హెడ్ స్ట్రాంగ్గా ఉంటుంది, తెలివితేటలు చాలా చక్కగా ఉంటాయి, ఎప్పటికప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో తెలుస్తుంది, ఎక్కడ ఎలా ప్రవర్తించాలి, ఎప్పుడు తగ్గాలి, ఎప్పుడు నెగ్గాలి అంతా కూడా ఈ యోగం వల్ల తెలిసే అవకాశం ఉంటుందన్నమాట. ఈ యోగం ఉన్న వాళ్ళు లైఫ్లో మంచి జాబ్, ఒక్కసారిగా మంచి జాబ్ రావడం, మంచి శాలరీస్ రావడం, దానివల్ల తల్లిదండ్రుల యొక్క స్థితి మారడం, వీళ్ళు కూడా మంచి లైఫ్ అనేది చూడడం, పెళ్లి తర్వాత కూడా లైఫ్ బాగుండడం, వచ్చిన భార్య వల్ల కూడా సంతోషాలు, పిల్లలు, తర్వాత ఉండే పరిస్థితులు, బిల్డింగ్లు లేకపోతే కార్లు ఇవన్నీ కొనుక్కోవడం, సమాజంలో గౌరవమైన స్థానానికి వెళ్ళడం, పొలిటికల్ రంగంలో వీటిలన్నిటిలో కూడా వెళ్ళడం, ఇలా మంచి ఫలితాలు అనేవి యోగం వల్ల ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అయితే ఇది పాప గ్రహాల వల్ల అంటే పాప స్థానాధిపతుల వల్ల, ఇప్పుడు మీ జాతక చక్రంలో 6, 8, 12 స్థానాధిపతుల వల్ల ఈ యోగం అనేది ఏర్పడుతుంది. 6 స్థానాధిపతి ఇక్కడ గురువు మీకు, అష్టమాధిపతి శని, 12వ స్థానాధిపతి బుధుడు, ఈ గ్రహాల వల్ల ఈ యోగం ఏర్పడుతుంది అనమాట. ఎలా అంటే మామూలుగా ఏంటంటే ఈ స్థానాల్లో ఏ గ్రహాలు ఉన్నా అవి పాప గ్రహాలుగా మారితే మంచి ఫలితాలు ఇవ్వంటారు. అయితే ఈ గ్రహాలు కనుక అదే అంటే స్థానాధిపతి అదే స్థానంలో ఉన్న, ఇంటర్చేంజ్ అయిన, గురువు 6లో ఉన్న, గురువు వెళ్ళి 8లో ఉన్న, 12లో ఉన్న, మీ జాతక చక్రంలో గురువు 6, 8, 12లో ఎక్కడున్నా సరే ఖచ్చితంగా ఇది విపరీత రాజయోగం అవుతుందన్నమాట. అంటే ఫస్ట్ కేసు 1 అనమాట, విపరీత రాజయోగం కేసు 1. ఇది గురువు కనుక 6, 8, 12 స్థానాల్లో ఉంటే మీకు విపరీత రాజయోగం ఏర్పడుతుంది. దీనివల్ల తప్పకుండా ఫస్ట్ నుంచి కూడా మంచి శారీరక దాఢ్యం, మంచి అందం, అలాగే చిన్నప్పటి నుంచి కూడా చక్కటి స్కూల్లో చదువుకోవడం, చాలా తెలివిగా ఉండడం, అన్నిటిలోనూ కూడా స్లోగా ఫస్ట్ రావడం, మనకు అనుకున్న వాటిని కూడా సాధించడం, ఇంటర్ డిగ్రీకి వచ్చేసరికి ఇంకా రకరకాల కోర్సులు నేర్చుకోవడం, తెలివిగా ఆలోచించడం, ముందుకు వెళ్ళడం, మన కుటుంబంలోనూ ఎవరు చదవని వ్యక్తులు, చదవకపోవడం, మీరు చదివిన చదువులు అనమాట, అలా ఒక మంచి పేరు తెచ్చుకోవడం కుటుంబంలో కానీ చుట్టాల్లో కానీ, అలా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. తర్వాత కూడా చాలా వరకు మంచి జాబ్ రావడం, ఆ జాబ్ వల్ల శాలరీస్ పెరగడం, మంచి సంబంధం రావడం, వివాహం చేసుకోవడం, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా, తర్వాత లైఫ్ కూడా పిల్లలు ఏది ఆగదనమాట, పిల్లలు పుట్టడం, వాళ్ళ చదువులు అవన్నీ కూడా చక్కగా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. మరి దరిద్ర బాధలు, దిక్కుమాల బాధలు వచ్చే అవకాశం కూడా చాలా తక్కువ ఉంటుందన్నమాట. తర్వాత కూడా ఒక 40 అలా వచ్చేసరికి పుట్టిన జీవితానికి ఈ జీవితానికి చాలా తేడా ఉంటుందన్నమాట. సంఘంలో కానివ్వండి, లేకపోతే చుట్టాల్లో కానివ్వండి, కమ్యూనిటీలో కానివ్వండి, మంచి స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది. మీరు ఎక్కడున్నా సరే మిమ్మల్ని అందరూ గుర్తుపెట్టుకోవడం, అందరూ కూడా మిమ్మల్ని మీ కుటుంబంలో కానీ లేకపోతే మీ ఏరియాలో కానీ ఒక మంచి వ్యక్తిగా గుర్తించడం, పొలిటికల్ సక్సెస్ రావడం, మూవీస్లో కానివ్వండి, రకరకాల బిజినెస్లో కానివ్వండి, మంచి సక్సెస్ అనేది ఈ యోగం వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. ఇక రెండోది విపరీత రాజయోగం 2 ఎలా చూస్తారంటే, మీకు గనక శని అష్టమంలో ఉన్న, లేదా శనొచ్చి 6లో ఉన్న, శనొచ్చి 12లో ఉన్న, ఇది విపరీత రాజయోగం 2 అంటారనమాట. ఇది కూడా చక్కటి యోగం అనమాట, శని గ్రహం వల్ల ఏర్పడే యోగం అనమాట. ఈ యోగం వల్ల ఏమవుతుందంటే ఎప్పుడైనా సరే అష్టమాధిపతి ఇచ్చే యోగం సడన్గా ఉంటుందన్నమాట. అన్నీ కూడా వీళ్ళు పుట్టిన కాంచి తల్లిదండ్రులకి సడన్గా కలిసి రావడం, మంచి జాబ్ రావడం, మంచి ఏదైనా వృత్తి ఉద్యోగాల్లో సంబంధించిన మంచి గుడ్ న్యూస్లు రావడం, దానివల్ల ఇతను కంఫర్ట్ రావడం అనేది జరుగుతుంది. మంచి స్కూల్లో, మంచి కాలేజీలో చదవడం, ఎప్పుడు కూడా ఇతను పుట్టిన కాడి నుంచి కలిసి వస్తుందంటారు కదా, అలా అష్టమాధిపతి వల్ల ఈ యోగం ఏర్పడితే అలా తల్లిదండ్రులు కలిసి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. వీళ్ళు కూడా చాలా కష్టపడి చదువుకునే అవకాశం ఉంటుంది. శని వల్ల యోగం ఏర్పడడం వల్ల హార్డ్ వర్క్ అనేది ఎక్కువ చేసే నేచర్ ఉంటుంది. దేనికైనా సరే బాగా కష్టపడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. చదువులో మంచి ర్యాంకులు తెచ్చుకోవడం, ఉద్యోగపరంగా కూడా మంచి ఉద్యోగం తెచ్చుకోవడం, శాలరీ అనేది బాగా రావడం, ఆ శాలరీతో కుటుంబ సభ్యుల యొక్క జీవన ప్రమాణాలను మార్చడం, తర్వాత ఇల్లు, వాహనాలు కొనుక్కోవడం, వివాహం జరగడం, వివాహం తర్వాత లైఫ్లో కూడా పిల్లలు అవన్నీ కూడా సాఫీగా వెళ్ళిపోవడం,
తెలివితేటలతోనూ వచ్చే అవకాశాలను ఉపయోగించుకుంటూ చుట్టూ ఉన్న వ్యక్తుల యొక్క ఆదరాభిమానాలతో మంచి స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది. వీళ్ళు కూడా లైఫ్లో అన్ని విషయాల్లోనూ కూడా ముందుండటమే కాకుండా పేరు ప్రఖ్యాతుల విషయంలో కూడా కుటుంబంలో కానివ్వండి, సమాజంలో కానివ్వండి ముందుండే అవకాశం ఉంటుంది. ఎవరైనా సరే వీళ్ళకి ఎదురొచ్చినా, వీళ్ళని శత్రువులుగా భావించిన వాళ్ళ మీద విజయం సాధించే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఎక్కువగా సమాజంలో పేరు ప్రతిష్టలు ఉన్న ప్రతి వ్యక్తి లేకపోతే ప్రతి సక్సెస్ఫుల్ మ్యాన్కి కూడా ఈ యోగం ఉండే అవకాశం ఉంటుందన్నమాట. ఇది చాలా చక్కటి యోగం. అష్టమాధిపతి వల్ల ఈ యోగం ఏర్పడడం వలన ఏది కూడా ఊహించిన దానికంటే ఎక్కువగానే జరిగే అవకాశం ఉంటుంది. ఇంకా మూడో విపరీత రాజయోగం. ఇది ఎలా అంటే 12వ స్థానాధిపతి మీద వల్ల ఏర్పడుతుంది అనమాట. 12వ స్థానాధిపతి కనుక 12లో ఉన్న, 8లో ఉన్న, 6లో ఉన్న ఈ యోగం అనేది ఏర్పడుతుంది. 12వ స్థానాధిపతి వల్ల ఈ యోగం ఏర్పడడం వలన ఇక్కడ ఏంటంటే కష్టపడడం, జాబ్ తెచ్చుకోవడం వీటితో పాటు కొంతవరకు తమకున్న డిజైర్స్ కూడా ఫుల్ఫిల్ అయ్యే అవకాశం ఉంటుంది. లైఫ్లో ఎంజాయ్ చేయడం అంటే చదువు, ప్లేయింగు ఇలాంటివన్నీ కూడా ఆడుకోవడాలు రెండు ప్యారలల్గా జరిగే అవకాశం ఉంటుంది. అలాగే యుక్త వయసు వచ్చినా కూడా టూర్లని లేకపోతే ఎంజాయ్ చేయడం అనేది, చుట్టాల ఇంట్లోకి వెళ్ళడాలు, ఫ్రెండ్స్ స్నేహితులతో టూర్లు వెళ్తారు, ఇవి కూడా ప్యారలల్గా జరిగే అవకాశం ఉంటుంది. 12వ స్థానం ఏంటంటే ప్లెజర్స్ ఇస్తుంది అనమాట. లైఫ్లో అన్ని రకాల ప్లెజర్స్ కూడా ఈ యోగం వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగం, వ్యాపారం ఏం చేసినా సరే దాంతోపాటు ప్యారలల్గా ఎంజాయ్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. అన్ని రకాలుగా కూడా లైఫ్లో ఒక తృప్తికర జీవితం అనేది ఈ యోగం వల్ల ఏర్పడే అవకాశం ఉంటుందన్నమాట. విపరీతమైన సంపదలు, సుఖాలు, కీర్తి ప్రతిష్టలు ఈ యోగం ఇచ్చే ప్రత్యేకత ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఈ 12వ స్థానాధిపతి వల్ల ఈ యోగం ఏర్పడడం వలన ఏ విషయంలో అయినా సరే మంచి ఆలోచన శక్తి ఇస్తాడు. ఎలా ముందుకు వెళ్ళాలని ఆలోచించి ముందుకు వెళ్ళడం వలన ఎక్కడ కూడా ఓటమి అనేది ఉండదన్నమాట. లైఫ్లో కష్టాలు లేకపోతే ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా వాటి నుంచి బయటపడడానికి చక్కటి ఆలోచన చేయడం, నలుగురికి కూడా ఆదర్శప్రాయంగా ఉండడం, ఏ విషయంలోనూ కూడా ఎక్కడా కూడా తడబట్టు లేకుండా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంటుంది. ఎంత విపత్కర పరిస్థితుల్లో అయినా సరే వీళ్ళతో ఉన్న వాళ్ళని వీళ్ళు గట్టెక్కించే అవకాశం ఉంటుంది. చదువులో కానీ ఇతర విషయాల్లో కానీ ఏదో ర్యాంకులు వచ్చేస్తాయని కాదు, కానీ ఏది అవసరం లేదని తెలిసి ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. జనాలకు పనికొచ్చేది, నలుగురికి ఉపయోగపడే పనులు కూడా చేసే అవకాశం ఉంటుంది. ఈ యోగం ఉన్న వ్యక్తులు కూడా పొలిటికల్గా కానివ్వండి, లేకపోతే మూవీ రంగంలో కానివ్వండి, వ్యాపారాల్లో కానివ్వండి, చాలా రంగాల్లో వీళ్ళు మంచి సక్సెస్ సాధించే అవకాశం ఉంటుంది.